గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల కావచ్చు, కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, ఇతరత్ర జబ్బుల వల్ల కూడా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. నడుములో సూదులు గుచ్చుతున్నట్లుగా అనుక్షణం నొప్పితో వేధిస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తోంది. ఈ నేపథ్యంలో వేధించే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుము నొప్పి అంటే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలదరింపులా, వీపులో సూదులు గుచ్చుతున్నట్లుగా, నడుముపై సమ్మెటపోటులా వేధిస్తుంది. నడుము నొప్పి బాధిస్తున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, ఏ పని సాఫీగా చేసుకోలేం. పక్కలో బల్లెంలా వేధించే ఈ నడుము నొప్పికి కాల్షియం మొదలుకొని మనం కూర్చునే తీరుతెన్నులు, పడుకునే విధానం, కదలికలు ఇవన్నీ కారణాలే. బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, స్థూలకాయం బారిన పడ్డప్పుడు, గర్భిణీ దశలోనూ వెన్నులోని పూసలపై భారం పెరగటంతో చాలా మందిలో వెన్ను నొప్పి సమస్యగా మారుతుంటుంది. ఇక ప్రమాదాల్లో వెన్నుకు గాయాలైనప్పుడు కూడా నడుములో నొప్పి మొదలవుతుంది. నడుము నొప్పి అనే సమస్యని కటి శూల అని ఆయుర్వేదంలో చెప్తారు. అయితే ఇది ఒక వాత రోగంగా చెప్పడం జరిగింది. సాధారణంగా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి రావడం చూస్తూ ఉంటాం, కానీ ఇది 20 ఏళ్ల నుంచి కూడా ఈ మధ్యకాలం కనిపిస్తుంది. అది కాకుండా ఇది స్త్రీలలో కొంతవరకు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఆహారంలో కాల్షియం లోపం వల్ల, ఆస్టియోపోరోసిస్ వల్ల, అలాగే వైటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల, అలాగే వీళ్ళ యొక్క గర్భధారణ సమయంలో సక్రమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, అలాగే డిజనరేటివ్ చేంజెస్, ఎముకల్లో మార్పులు రావడం వల్ల, ఇంజురీస్ వల్ల రావడం చూస్తూ ఉంటాము. 1.5 నెల లోపల ఈ యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా కానీ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఏదైనా ఎముక జారడం కానీ, లేకపోతే లోపల ఏదైనా మృదులాస్ ఏదైతే ఉందో, డిస్క్ ఏదైతే ఉందో దానిలో ఏదైనా ఇబ్బంది వచ్చి లోపలికి వెళ్ళడం ద్వారా వీళ్ళకి ఇబ్బంది జరగడం, అలాగే వీళ్ళకి నడవలేని పరిస్థితి రావడం అనేది జరుగుతుంటుంది. అది కొంత అసాధారణమైన సమస్య కింద మనం తీసుకోవాలి. అలా కాకుండా చాలామందికి ఈ మస్కులర్ పెయిన్స్, అలాగే నరం నొక్కుకుపోవడము, అలాగే L3, L4 వర్టెబ్రా ఏవైతే ఉన్నాయో వాటిలలో కంప్రెషన్ రావడం జరిగి వాళ్ళకి ఇబ్బంది రావడం అనేది చూస్తుంటాం. అయితే ఇది ఎండకి వెళ్ళకపోవడం, అలాగే వీళ్ళు తినే ఆహారంలో సక్రమైన కాల్షియం రిచ్ ఫుడ్ లేకపోవడం వల్ల కూడా కాల్షియం తగ్గి, వైటమిన్ D3 తగ్గి, ఎముకల్లో బలహీనత ఏర్పడి ఎముకలు బాగా కుంగిపోవడం అనేది జరగడం చూస్తూ ఉంటాం. అయితే దీనికి సక్రమంగా ఆహారం తీసుకోవడము, అలాగే లేడీస్కి ముఖ్యంగా ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతున్నప్పుడు అధికంగా కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడము, సోయా ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడము, అలాగే గుడ్డు, చేపలు లాంటివి తీసుకోవడం ద్వారా వీళ్ళకి ఈ యొక్క సమస్య కొంతవరకు అంటే ఏంటి దృఢత్వానికి ఇవి సహాయపడుతూ ఉంటాయి. అలాగే పోస్చరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, వీళ్ళు కూర్చునే విధానంలో, వీళ్ళు నడిచే విధానంలో, వీళ్ళు నుంచునే విధానంలో కూడా ఈ యొక్క కంప్రెషన్ అనేది ఎక్కువ అవడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఎవరికైతే నడుము నొప్పి అనేది మొదలవుతుందో అప్పుడు వాళ్ళు సరిగ్గా కూర్చోవడము, సరిగ్గా నుంచోవడము, అంటే ఒకటి పోస్చర్లో వాళ్ళు మార్పులు చేసుకుంటే కనుక నొప్పి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్ పోస్చర్ని మార్చుకునే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అలాగే కొన్ని ఆసనాలు ఉంటాయి. అవి వేయడం ద్వారా కూడా వీళ్ళకి ఈ యొక్క ఎముకలు ఫ్లెక్సిబుల్ అయ్యి వాటి యొక్క మూమెంట్స్ కొంత మార్పు వచ్చి సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. నడుము నొప్పి బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన చికిత్సల్ని చెబుతుంది. ఆముదం, నువ్వుల నూనె, వావిలాకు, ముద్దకర్పూరం వీటిని సమభాగాలుగా తీసుకుని కషాయంగా కాచి నూనె మాత్రమే మిగిలాక ఆ నూనెతో నిత్యం కాపడం పెడుతుంటే నడుము నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వావిలాకు, మునగాకు, చింతాకు ఈ మూడింటిని తీసుకుని కషాయంగా కాచి నిత్యం పొద్దున, సాయంత్రం నీటితో గాని, తేనెతో గాని కలుపుకుని తీసుకుంటే నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. చింతాకు, వావిలాకు, గుంట గలగరాకు, తెల్ల గలిజేరు వీటికి మన ఒంట్లో వాతాన్ని తగ్గించే గుణం ఉంది. ఈ ఆకులకు కొద్దిగా పసుపును కలిపి నీటిలో వేసి వేడి చేసి
ఆ నీటితో వెన్నుపై నిత్యం కాపడం పెడుతుంటే నడుములో నొప్పి క్రమంగా తగ్గుతుంది. అలాగే మర్రి చెట్టు పాలతో బాగా తడిపిన వస్త్రాన్ని నడుముపై పట్టులాగా వేస్తుంటే నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఆయుర్వేదంలో నడుము నొప్పికి, అలాగే ఈ యొక్క నడుములో ఏదైనా డిజనరేటివ్ చేంజెస్ ఉన్నప్పుడు, నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రకాలైన వంటింటి ఔషధాలు చెప్పడం జరిగింది. మనకి ఇళ్లలో ఆముదం దొరుకుతూ ఉంటుంది, అలాగే నువ్వుల నూనె దొరుకుతూ ఉంటుంది, అలాగే వావిలాకు దొరుకుతూ ఉంటుంది, అలాగే ముద్దకర్పూరం దొరుకుతూ ఉంటుంది. వీటిని అన్నిటినీ అంటే నువ్వుల నూనె సగం తీసుకుని, ఆముదం సగం తీసుకుని, అలాగే 10 గ్రాముల నుంచి 20 గ్రాముల దాకా ముద్దకర్పూరం తీసుకుని, అలాగే వావిలాకు 2-3 పిడికిళ్ళు తీసుకుని వీటన్నిటినీ అంటే ముందుగా కషాయంగా కాచి వావిలాకుని ఆ కషాయంలో నూనె వేసి, నూనె బాగా మరిగాక నూనె మాత్రమే మిగిలాక అప్పుడు ముద్ద కర్పూరం వేసి ఆ నూనెని బాహ్యంగా అప్లై చేస్తే కనుక చాలా చక్కటి గుణం ఉంటుంది. అలాగే వావిలాకు, మునగాకు, చింతాకు మూడింటిని కూడా నువ్వుల నూనె వీటిని కషాయం కాచి నువ్వుల నూనె కలిపి దీన్ని నూనెగా చేసి బాహ్యంగా అప్లై చేస్తే కూడా చాలా చక్కటి గుణం ఉంటుంది. అలాగే ఇంటర్నల్గా కూడా వావిలాకు చాలా అద్భుతమైన ఔషధం. ఔషధాల విషయానికి వచ్చేసరికి నడుము నొప్పికి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా గుగ్గులు యోగాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అందులో మహాయోగరాజ గుగ్గులని, యోగరాజ గుగ్గులని, వాత విధ్వంసని, వాత రాక్షసం అని, బంగారంతో చేసిన మహావాత విధ్వంసిని అని, ఇవన్నీ రకరకాలైన ఔషధాలు ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. అలాగే కొన్ని రకాలైన కషాయాలు కూడా ఇస్తూ ఉంటాము. అలాగే కొన్ని రకాలైన నూనెలు కూడా, ముఖ్యంగా మహామాష తైలం అని, అలాగే మహానారాయణ తైలం అని, ఇవన్నీ కూడా రకరకాలైన ఔషధాలతో చేయబడి ఉంటాయి. అలాగే బయట ఏవైతే మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కండరాలకి ఒక్కొక్కసారి పట్టుకోవడమా, లోపల ఆ నరాల్లో ఏదైనా తేడా రావడం లాంటివి జరిగినప్పుడు ఎప్పుడైతే మనం బయట నుంచి అప్లై చేసామో అప్పుడు త్వరగా సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సుమారు 2 నుంచి 3 నెలల పాటు మందులు తీసుకుంటే కనుక సరిపోతుంది. ఆహార విహారాల్లో మార్పులు చేసుకున్న నడుము నొప్పి నుంచి ఉపశమనం లభించినప్పుడు ఆయుర్వేదం సమగ్రమైన చికిత్సల్ని సిఫార్సు చేస్తుంది. కటివస్తి, సర్వాంగధార, స్నేహకర్మ, పంచకర్మ, స్వేదనం వంటి ప్రక్రియల ద్వారా వెన్నులో నొప్పికి కారణమవుతోన్న మూలాల్ని గుర్తించి చికిత్స చేయటంతో పాటు వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంచి తద్వారా వెన్ను కదలికల్ని సులభతరం చేస్తారు. నడుము నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు యోగరాజ గుగ్గులు, వాత విధ్వంసిని, వాత రాక్షసం, మహావాత విధ్వంసిని, మహామాస తైలం, నారాయణ తైలం వంటి ఔషధాల్ని కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. నడుము నొప్పిని నివారించుకునేందుకు బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. మనం కూర్చునే భంగిమలు సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా నడుము నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు.